హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు మనం మన టాపిక్లో బోధనా తత్వాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. టెట్ అండ్ డిఎస్సి వైజ్ చాలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పెడగాగి వైజ్. సో ఫస్ట్ గీజుభాయ్ బద్దేక బోధనా తత్వం గురించి మనం తెలుసుకుందాం. సో ఈయన తత్వానికి వస్తే మనం భారతదేశంలో బాల కేంద్రీకృత విద్యకు అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి పితామహుడిగా ప్రసిద్ధి చెందిన గీజుభాయ్ బద్దేక పిల్లల స్వభావం, ఆసక్తులు, అవసరాలను ఆధారంగా చేసుకొని విద్య అందించాలన్న భావన ప్రతిపాదించారు. పిల్లలకు ఉండే అవసరాలను, వాళ్ళ ఇంట్రెస్ట్లను తెలుసుకొని బోధన అందించాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి గీజుభాయ్ బద్దేక. సో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది ఎవరి ద్వారా అంటే గీజుభాయ్ బద్దేక ద్వారా అని చెప్పచ్చు. ముఖ్యమైన సూత్రాలు చూస్తే బాల కేంద్రీకృత విద్య. సో విద్యా ప్రక్రియలో పిల్లవాడే కేంద్ర బిందువు. ఫస్ట్ విద్యార్థి ఉంటారు. పిల్లవాళ్ళ ఆసక్తులు, సామర్థ్యాలను గౌరవించాలి. స్వేచ్ఛ మరియు స్వభావం. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, అనుభవాల ద్వారా నేర్చుకోవాలి, అవకాశాలు కల్పించాలి. సో స్వేచ్ఛ మరియు స్వభావం. ఆటల ద్వారా విద్య. ఆటలు, కథలు, పాటల ద్వారా బోధన జరగాలి అని, నేర్చుకోవడం ఆనందదాయకంగా ఉండాలి అని. ప్రేమతో బోధన. శిక్షల కన్నా ప్రేమ, అనురాగం ద్వారా బోధించాలి అని చెప్పడం. కార్యాచరణ ఆధారిత విద్య. లెర్నింగ్ బై డూయింగ్కు ప్రాధాన్యం ఇవ్వడం. సో లెర్నింగ్ బై డూయింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు గీజుభాయ్ బద్దేక. మాతృభాషలో బోధన. సో మాతృభాషలోనే బోధన జరగాలి. సో నేర్చుకుంటే భావనలు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పింది కూడా గీజుభాయ్ బద్దేక. మనం చూసినట్టయితే బాల కేంద్రిక విద్య, స్వేచ్ఛ మరియు సానుభవం, ఆటల ద్వారా విద్య, ప్రేమతో బోధన, కార్యాచరణ ఆధారిత విద్య అంటే లెర్నింగ్ బై డూయింగ్, మాతృభాషలో బోధన, ఇవన్నీ గీజుభాయ్ బద్దేక బోధన సిద్ధాంతాల్లో ముఖ్యమైన అంశాలు. వీటి ద్వారా మనం చూస్తే పిల్లల ఆసక్తులు, అనుభవాలను ఆధారంగా చేసుకొని స్వేచ్ఛ, ఆటలు, కథలు, ప్రేమలతో కూడిన బోధన అందించడమే బోధన గీజుభాయ్ బోధనా తత్వం. సో మనం గుర్తుపెట్టుకున్న దానికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే స్వేచ్ఛ, ఆటలు, ప్రేమ, అనుభవం, బాలకేంద్రీకృతం, ఇవన్నీ ఉండేటివి ఏంటంటే గీజుభాయ్ బోధనా తత్వం యొక్క 5 ప్రధాన అంశాలు. మళ్ళీ చూడండి, స్వేచ్ఛ, ఆటలు, ప్రేమ, అనుభవం, బాలకేంద్రీకృతం. సో ఈయన రచించిన ముఖ్య గ్రంథం దివ్య స్వప్నం. నెక్స్ట్ సమ్మర్ హిల్ బోధనా తత్వం చూద్దాం. సో ఇంగ్లాండ్లో సమ్మర్ హిల్ పాఠశాల స్థాపకుడు ఏఎస్ నీల్. సమ్మర్ హిల్ బోధనా తత్వం. సమ్మర్ హిల్ బోధన అంటే సమ్మర్ హిల్ పాఠశాల స్థాపకుడు ఏఎస్ నీల్. ఈ తత్వం చూస్తే ఇంగ్లాండ్లో, ఇది ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్లో ఉందండి. ఇంగ్లాండ్లో ఏఎస్ నీల్ స్థాపించిన సమ్మర్ హిల్ పాఠశాల ప్రపంచ ప్రసిద్ధి స్వేచ్ఛా విశ్వవిద్యాలయం. సో ఫ్రీడమ్కి ఒక బెస్ట్ స్కూల్ అని చెప్పచ్చు. పిల్లల సహజ వికాసం, స్వేచ్ఛ, స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం దీని ప్రధాన లక్షణం. ఇందులో మనం ముఖ్య సూత్రాలు గమనించినట్టయితే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇన్ ఎడ్యుకేషన్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ప్రజాస్వామ్య పద్ధతి, సో డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. సో పాఠశాల నిర్ణయాల్లో విద్యార్థులకు కూడా సమాన హక్కులు, అంటే పాఠశాల డెవలప్మెంట్లో కూడా పిల్లలకి సమాన హక్కులు. ప్రజాస్వామ్య పద్ధతి, స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్, అంటే వాళ్ళు డిసిప్లైన్ తెచ్చుకొని వాళ్ళు నేర్చుకోవడం అండి. శిక్షణ ద్వారా కాదు, శిక్షణ ద్వారా, స్వీయ నియంత్రణల ద్వారా. ఆనందాయ విద్య, హ్యాపీ ఎడ్యుకేషన్. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఇన్ ఎడ్యుకేషన్, డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, స్వీయ క్రమశిక్షణ. సో డిఎస్సిలో మనకి ఒక వాక్యంలో చూసినట్టయితే పిల్లలకు పూర్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వాతావరణం, స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం కల్పించడం ద్వారా సమ్మర్ హిల్ బోధనా తత్వం. అంటే ఇక్కడ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఇన్ ఎడ్యుకేషన్, డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్, సో హ్యాపీ ఎడ్యుకేషన్, సెల్ఫ్ డిసిప్లైన్, ఈ అంశాలతో కూడిందండి ఇవన్నీ. సో సమ్మర్ హిల్ పాఠశాలని స్థాపించింది ఎవరు? ఏఎస్ నీల్. మనకి గుర్తుపెట్టుకోవడానికి ఒకటే మార్గం చూడండి, ఫ్రీడమ్, డెమోక్రసీ, హ్యాపీ, సెల్ఫ్ డిసిప్లైన్. ఇందాకేం చెప్పాను ఒక్కసారి గుర్తు చేసుకుందాం చూడండి. స్వేచ్ఛ, ఆటలు, ప్రేమ, అనుభవం, విద్యా కేంద్రీకృతం. స్వేచ్ఛ, ఆటలు, ప్రేమ, అనుభవం, బాల కేంద్రీకృతం. ఇక్కడ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అండ్ డెమోక్రసీ, పిల్లల డెమోక్రసీ కాబట్టి. ఆనందం, స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్, ఇవన్నీ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సెల్ఫ్ డిసిప్లైన్,
హ్యాపీనెస్. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆనందం, స్వీయ క్రమశిక్షణ, సమ్మర్ హిల్ బోధన తత్వ సారాంశం. బాగా గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సెల్ఫ్ డిసిప్లైన్, స్వీయ క్రమశిక్షణ, ఆనందం, ఇవన్నీ కూడా సమ్మర్ హిల్ బోధనా తత్వంలోని ముఖ్య సారాంశం. టోటో చాన్ టోమో పాఠశాల. టోటో చామ్ సో టోటో చాన్ టోమో పాఠశాల, టోటో చాన్ టోమో స్కూల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీలో మనం చూసినట్టయితే జపాన్లో సోసాకు సోబయాషి స్థాపించిన ఇక్కడ సోసియోకు సోబయాషి టోమో గవయ పాఠశాల స్థాపకుడు. టోమో పాఠశాలను స్థాపించింది ఎవరు అని అంటే సోహాకు సోబయాషి అని పేరు గుర్తుపెట్టుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉన్న. టోమో క్వైన్ పాఠశాల విద్యా విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది. ఈ పాఠశాల గురించి మనకి ప్రసిద్ధ పుస్తకం టోక్యో చాన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో వివరించారు. సో ఈ స్కూల్ గురించి టోక్యో ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో, టోక్యో చాన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో పుస్తకంలో మనకి రాయడం అయితే జరిగింది. సో మనం చూసినట్టయితే ఇక్కడ 1 సెకండ్ సారీ సో ఇందులో చూస్తే మనకి బాలకేంద్రీకృత విద్య అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, స్వేచ్ఛతో నేర్చుకోవడం, సో అనుభవాత్మక విద్య, సో సృజనాత్మక వికాసం, సో సమగ్ర వికాసం అంటే టోటల్ లెర్నింగ్ లేదా కంటిన్యూస్ సమగ్ర వికాసం, ప్రేమతో కూడిన బోధన. టోక్యో పాఠశాల లక్ష్యం ఏంటి అంటే పిల్లల సహజ వికాసం, స్వేచ్ఛ, సృజనాత్మకత ప్రోత్సహించడం, సమగ్ర వికాసం సాధించడం. సో టొటోకో కురోయానగి సో పిల్లల స్వేచ్ఛ, ఆసక్తులు, అనుభవం, సృజనాత్మకత ప్రోత్సహిస్తూ సమగ్ర వికాసం సాధించడం టోక్యో పాఠశాల సాధారణ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే స్వేచ్ఛ, అనుభవం, సృజనాత్మకత, ప్రేమ, సమగ్ర వికాసం. గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛ, ప్రేమ, అనుభవం, సృజనాత్మకత, సమగ్ర వికాసం, ఇవన్నీ కలిపి టోక్యో పాఠశాలలో ఉన్నాయి. ఈ టోక్యో పాఠశాల స్థాపించింది మనం ఇందాక చెప్పాము. కోబయాషి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కోబయాషి అన్న గుర్తుపెట్టుకోండి. సో ఈయన రాసిన ముఖ్యం టోక్యో చాన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో. టెసుకో కురో కానీ ఆ పాప పేరు మీద అండి. మకరెంకో బోధనా తత్వం అండి. మ్యాక్రెంకో ప్రముఖ రఫ్గాన్ విద్యావేత్త. సో మనం చూస్తే ఇక్కడ ముఖ్య సూత్రాలు మనకి ఏమంటే క్రమశిక్షణ, డిసిప్లైన్, సమూహిత విద్య, కొలాబరేటివ్ ఎడ్యుకేషన్. సో కొలాబరేటివ్ ఎడ్యుకేషన్ కలిసి అంటే వ్యక్తి కంటే సమూహానికి ప్రాధాన్యం ఎక్కువ అండి. సో అందరూ కలిసి నేర్చుకుంటే ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు అని. క్రమశిక్షణ విలువ, డిసిప్లైన్డ్, శ్రమకు గౌరవం, డిగ్నిటీ ఆఫ్ లేబర్, సో సామాజికత బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ఉపాధ్యాయుడి నాయకత్వం, టీచర్ యాజ్ లీడర్, ఉపాధ్యాయుడికి నాయకత్వం వహించడం, వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వడం. సో మీరు గుర్తుపెట్టుకోవచ్చు మార్కెంకో తత్వం. ఈ షార్ట్ నోట్ ఏంటి అంటే ఇక్కడ గుర్తుంచుకునే దానికి మెమరీ ట్రిక్ ఏంటి అంటే అంటే శ్రమకు గౌరవం కాబట్టి ఇక్కడ ఇచ్చిన శ్రమకి గౌరవము, అలాగా అంటే బాధ్యత, సక్రస్రభ అంటే అంటే సమూహానికి ప్రాధాన్యత, సింగిల్ విద్యార్థి కంటే, క్రమశిక్షణ, శ్రమ, బాధ్యత, సో సమూహం, క్రమశిక్షణ, మార్కెండో బోధనా తత్వాలు, ఇవి గుర్తుపెట్టుకుంటే మనం సరిపోతుందండి. సో షార్ట్గా చూసినట్టయితే విద్యా లక్ష్యం, ఆదర్శ పౌరుల నిర్దేశం, బోధనా కేంద్రం, సమూహానికి ప్రధాన విలువ, క్రమశిక్షణకి పద్ధతి, శ్రమ ద్వారా విద్య, నాయకుడు మార్గదర్శకాన్ని, ఉపాధ్యాయుడి పాత్ర,
అలాగే కీలక పదాలు సమూహం, శ్రమ, క్రమశిక్షణ, బాధ్యత. అలాగే జాన్ హాల్ట్ కానీ మనం చూసినట్టయితే జాన్ హాల్ట్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ. అభ్యసనం సహజమైన ప్రక్రియ. అభ్యసనం సహజమైన ప్రక్రియ అని చెప్పిన వ్యక్తి జాన్ హాల్ట్. లెర్నింగ్ ఈజ్ న్యాచురల్ అనే భావనను ప్రతిపాదించారు. పిల్లలు సహజంగా నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారని, వారికి స్వేచ్ఛ మరియు అనుభవ అవకాశాలు కల్పించాలని చెప్పారు. సో లెర్నింగ్ ఈజ్ న్యాచురల్. సో అంటే భావనలు అంటే ఇవన్నీ పిల్లలు సహజంగా నేర్చుకుంటారు, వాళ్ళు సామర్థ్యాన్ని కలిగి సహజంగా నేర్చుకుంటారు అని. సో ఈయన అమెరికన్ విద్యావేత్త. మనకి ఇక్కడ చూస్తే న్యాచురల్ లెర్నింగ్. సో ఇక్కడ మనం సహజ అభ్యసనం చూసినట్టయితే మనకి ఇక్కడ జాన్ హాల్ట్ బోధనా తత్వంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సహజ అభ్యసనం. సో న్యాచురల్ లెర్నింగ్ స్వేచ్ఛతో అభ్యసనం ద్వారా నేర్చుకోవడం, అదే అనుభవాల ద్వారా నేర్చుకోవడం. భయరహిత విద్య ఫియర్లెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. పిల్లల ఆసక్తుల ప్రాధాన్యం ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. సో ఉపాధ్యాయుని పాత్ర. సో మనం గుర్తుంచుకోవాల్సినవి మెయిన్ స్వేచ్ఛ, న్యాచురల్ లెర్నింగ్, అనుభవం ద్వారా అభ్యసనం, ఫియర్ ఫ్రీ ఎడ్యుకేషన్. పిల్లలు సహజంగా నేర్చుకుంటారనే నమ్మకంతో వారికి స్వేచ్ఛ, అనుభవ అవకాశాలు కల్పించి భయరహిత వాతావరణంలో అభ్యసనాన్ని ప్రోత్సహించడమే జాన్ హాల్ట్ బోధనా తత్వం. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. పిల్లలకి స్వయం ప్రేరణ నేర్పించడం, ఆసక్తి, సృజనాత్మకత, భయం, ఒత్తిడి తగ్గించి ఇవన్నీ అంటే. సో మనం చూసినట్టయితే మెమరీ కోసము సా ఆబా గుర్తుపెట్టుకోండి. సా అంటే స్వేచ్ఛ, సహజ అనుభవం, అనుభవం ద్వారా నేర్చుకోవడం, భయరహిత విద్య అంటే సా ఆబాకి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా పాలో ఫెయిరీ బోధనా తత్వం చూద్దాం. పాలో ఫెయిరీ. సో ఈయన గురించి ఏంటంటే విద్య అనేది ప్రపంచాన్ని మార్చడానికి ఒక సాధనం. విద్యార్థులు తమ ప్రపంచాన్ని అర్థం చేసుకొని దాన్ని మార్చగలిగే శక్తి సాధించాలి. పాలో ఫెయిరీ గారు చెప్పినదండి ఇది. సో నెక్స్ట్ పాలో ఫెయిరీ బ్రెజిల్కు చెందిన విద్యావేత్త, తత్వవేత్త. ఆయన క్రిటికల్ కాన్షియస్నెస్, విమర్శనాత్మక చైతన్యం, సంభాషణాత్మక బోధన, డైలాగిక్ ఎడ్యుకేషన్, ప్రాబ్లం పోస్టింగ్ ఎడ్యుకేషన్, పరిష్కార విద్య అనే భావనను ప్రతిపాదించారు. ఇక్కడ మనం చూస్తే సంభాషణాత్మక విద్య, డైలాజిక్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పర నేర్చుకుంటారు. విద్య ఒక సంభాషణ ప్రక్రియ. డైలాజిక్ అంటే నిరంతరం నేర్చుకోవడం, విద్యార్థి నేర్చుకున్నవి చెప్పుకోవడం, అలాగా కాన్వర్సేషన్ ఉండాలి అని చెప్పి. సో ప్రాబ్లం పోసింగ్ ఎడ్యుకేషన్, సమస్య పరిష్కార విద్య, ఏదైనా ప్రాబ్లం వచ్చిందానికి ఎలాగ నిర్వహణలు తీసుకోవాలి అని చెప్పి. క్రిటికల్ కాన్సిక్వెన్సెస్, విమర్శనాత్మక చైతన్యం, సమాజంలోని అన్యాయాలను, అసమానతలను, అణిచివేత వంటి సమస్యలను అర్థం చేసుకోవాలి. సో యాంటీ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ విద్యకు వ్యతిరేకంగా. విద్యార్థుల మెదడులో సమాచారం నింపడం మాత్రమే విద్య కాదు, విద్యార్థులను చురుకైన ఆలోచించే, పాల్గొనే వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్ ఛాన్సెస్, సామాజిక మార్పు కోసం విద్య అని చెప్పారు. సో ఉపాధ్యాయుని పాత్ర కూడా ఉంది అని చెప్పి. సో ఇక్కడ మనం చూస్తే సంభాషణ, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాల ద్వారా సామాజిక చైతన్యం కల్పించడమే పాలో ఫెయిరీ బోధనా తత్వం. ఇక్కడ మనం చూస్తే మనకి గుర్తుపెట్టుకునే దానికి సమావిస అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సంభాషణ, సమస్య పరిష్కరణ, విమర్శనాత్మక విద్య, సామాజిక మార్పు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే దానికి కోడ్ అండి. సో మనం దీనిలో చూసినట్టయితే ఈయన మనకి చెప్పింది లెర్నింగ్ ఈజ్ న్యాచురల్ అనే భావనను ప్రతిపాదించారు. పిల్లల సహజంగా నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారని, వారికి స్వేచ్ఛ మరియు అనుభవాల అవకాశం కల్పించాలని చెప్పారు. నెక్స్ట్ ఫాలో ఫెయిరీ. ఇక్కడ మనకి చూస్తే క్రిటికల్ కాన్సిక్వెన్స్, డైలాజిక్ ఎడ్యుకేషన్, సంభాషణ ద్వారా ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటిని ప్రతిపాదించారు. జీన్ పియాజే, బ్రూనర్, వైగాట్స్కీ. పియాజే బోధనా తత్వం మనం చూసినట్టయితే పిల్లలకు జ్ఞానం అందించరాదు, వారు జ్ఞానాన్ని తామే నిర్మించుకోవాలి. సో పిల్లలకి మనం జ్ఞానం అందించడం కాదు, వారి జ్ఞానాన్ని వాళ్ళే పెంచుకోవాలి అని చెప్పారు. సో ఇక్కడ మనం చూస్తే పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఎలా నేర్చుకుంటారు, వారి జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని పియాజే తన జ్ఞాన వికాస సిద్ధాంతం కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో చెప్పడం జరిగింది. సో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కు. అదే స్కిమాటాకు చెందిన ప్రముఖ మనోవిజ్ఞాన స్విట్జర్లాండ్కి చెందిన స్విట్జర్లాండ్. సో యాక్టివ్ లెర్నింగ్కి, క్రియాశీల అభ్యసనానికి, నిర్మాణవాదానికి,
పరిపక్వత మరియు అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ డిస్కవరీ లెర్నింగ్‌కి, రోల్ ఆఫ్ టీచర్‌కి వీటన్నిటికి ప్రాధాన్యత ఇచ్చారు. సో, మీరు ఎవరైనా చూసుకోవచ్చు, మనకి తెలుసు. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, నిర్దిష్ట అంటే మూర్త, అమూర్త లక్షణాల దశ అని చెప్పి మనకి దశలున్నాయి కాగ్నిటివ్ స్టేజెస్‌లో. అంటే ఇంద్రియాలకు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడొచ్చి భావన, ప్రతికల్పన ఇంకా అభివృద్ధి చెందుతాయి. అంటే ప్రతి బిందువుని తెలిసి, ఆలోచించి, చూసి నేర్చుకుంటారని. వాటిని తాకడం ద్వారా అవి లేకపోయినా గానీ అవి ఉన్నాయని నమ్ముతారు అని చెప్పి. ఇది మనం సైకాలజీలో కూడా మనం మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. బక్రేనియా గుర్తుపెట్టుకోండి. బాలకేంద్రీకృత క్రియాశీల అనుభవం, నిర్మాణాత్మకత, ఆవిష్కరణ, అభ్యసనం. అనుభవం ద్వారా పూర్వ జ్ఞానం, కొత్త జ్ఞానం కలిపి నేర్చుకుంటారని కొత్త భావనలను. బ్రూనర్ బోధనా తత్వం. విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నేర్చుకునేలా అభ్యసనాన్ని రూపకల్పన చేసేది విద్య. సో, ఇక్కడ మనం చూస్తే బ్రూనర్ విద్యార్థి అనుభవంలో మనం డిస్కవరీ లెర్నింగ్, కన్స్ట్రక్టివిజము, స్పైరల్ కరికులం వీటి యొక్క ప్రాముఖ్యత చెప్పడం అయితే జరిగింది. సో, మనం చూస్తే ఇక్కడ ఈ అమెరికాకు చెందిన వ్యక్తి బ్రూనర్. సో, డిస్కవరీ లెర్నింగ్, కన్స్ట్రక్టివిజం, స్పైరల్ కరికులం, రోల్ ఆఫ్ టీచర్, యాక్టివ్ లెర్నింగ్, రెడీనెస్ ఫర్ లెర్నింగ్ వీటన్నిటికీ ప్రాధాన్యత అయితే ఇచ్చారు. సో, వీటి కోడ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే NIC. ఇక్కడ గుర్తుంచుకునే దానికి ట్రిక్ అండి. సో, యాక్టివింగ్, ఇంకోడింగ్, సింబాలిక్, ఐకానిక్ అని చెప్పి చెప్పడం. సో, యాక్టివ్ స్టేజ్ అని అంటే మనం చూసినట్టయితే చర్యల ద్వారా నేర్చుకుంటారు. సో, ఐకానిక్ స్టేజ్ అంటే చిత్రాలు, సమూహాలు, రూపణల ద్వారా నేర్చుకుంటారు. అంటే కొంతమంది చర్యలు చేయడం ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది సింబాలిక్ చూపించడం ద్వారా నేర్చుకుంటారు, కొంతమందికి సింబాలిక్ స్టేజ్ భాషా చిహ్నాలు, సంఖ్యల ద్వారా అభ్యసిస్తారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నేర్చుకుంటారు అని చెప్పి. సో, కోడ్ AIC అది కోడ్ అంటే ఇదే ఆవిష్కర అభ్యసనం. ఇలాగ వాటిని గుర్తుపెట్టుకోవడానికి. వైగాట్స్కీ. సో, రష్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. పిల్లల అనుభవం సామాజిక పరస్పర చర్యలు, సంస్కృతి, భాష మరియు సరైన సహాయంతో జరుగుతుందని వైగాట్స్కీ చెప్పారు. సోషల్ కన్స్ట్రక్టివిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అండి. పిల్లవాడు నేడు చేయగల పనిని దృష్టిలో పెట్టి బోధించాలి. అంటే రేపు చేయగల పనిని దృష్టిలో పెట్టుకొని బోధించాలని. సోషల్ కన్స్ట్రక్టివిజం. సో, మనం చూస్తే సహజ నిర్మాణాత్మకవాదం. సమీప వికాస మండలం అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD. విద్యార్థి ఒంటరిగా చేయగలిగేది సమీప వికాస మండలి సహాయంతో చేయగలిగేది. దాని మధ్యలో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. పిల్లవాడు ఒంటరిగా చేయలేని పనిని ఇతర సహాయంతో చేయగల స్థాయి. అదే అభ్యసనాన్ని అత్యంత అనుకూల స్థాయి. సో, స్కఫోల్డింగ్. ఇక్కడ మనం చూస్తే సహాయం ఇవ్వడం, నేర్చుకోవడం, సహాయం తగ్గించుకోవడం, స్వతంత్రంగా చేసుకోవడం. ఉపాధ్యాయుడు లేదా పెద్దలు అవసరమైన సహాయం ఇస్తారు, నేర్చుకున్న తర్వాత ఆ సహాయాన్ని క్రమంగా తొలగిస్తారు. సో, అది స్కఫోల్డింగ్. సో, భాష యొక్క పాత్ర, లాంగ్వేజ్ రోల్ అయితే చాలా ఉందని చెప్తారండి ఈయన. అదేవిధంగా కోఆపరేటివ్ లెర్నింగ్, సహకార అభ్యసనం, ఉపాధ్యాయుని పాత్ర, రోల్ ఆఫ్ టీచింగ్ కూడా ఇంపార్టెన్స్ వచ్చేస్తుందని. భాష జ్ఞానం వికాసానికి ఎక్కువ ప్రాధాన్యత. అదేదో విద్యార్థి ఒంటరిగా నేర్చుకోగలిగేది, సమీప వికాస మండలిలో సహాయంతో నేర్చుకోగలిగేది. సో, ZPD సామాజిక అంటే సోషల్ కన్స్ట్రక్టివిజం, ZPD, సఫోల్డింగ్, భాష వీటికైతే ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వడైతే జరిగింది. సఫోల్డింగ్ అదే కాకుండా సహాయం ఇవ్వడం, నేర్చుకోవడం, సహాయం తగ్గించడం, స్వతంత్రంగా నేర్చుకోవడం, ఇది స్కఫోల్డింగ్. సామాజిక పరస్పర చర్యలు, భాష, ZPD మరియు సఫోల్డింగ్ అంటే సఫోల్డింగ్, భాష, ZPD ఇవన్నీ ఉంటాయి. DSCలో ఎక్కువ అడిగే అంశాలు ఏంటి అంటే ZPD అంటే ఏంటి, సఫోల్డింగ్ అంటే ఏమిటి, దశలు ఏమిటి. సఫోల్డింగ్ అంటే ఇవే: సహాయం ఇవ్వడం, నేర్చుకోవడం, సహాయం తగ్గించుకోవడం, స్వతంత్రంగా అభ్యసనం. ఇది భాష యొక్క పాత్ర ఏమిటి నన్ను చూసుకోండి ఇంతక దాంట్లో. సహకార అభ్యసనం. సో, ఇక్కడ భాష, ఆలోచన, అభ్యసనానికి భాష లేకుండా ఆలోచన లేదు, ఆలోచన లేకుండా అభ్యసనం లేదు. సో, వీటికి ప్రాముఖ్యత అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. స్కఫోల్డింగ్ ఇవి, ZPD. భాషకి ఆలోచన, ఆలోచనకి జ్ఞాన నిర్మాణం. భాష లేకుండా ఆలోచన, ఇక్కడ స్కఫోల్డింగ్ వచ్చింది, ఇక్కడ ZPD వచ్చింది, ఇక్కడ భాష వచ్చింది. భాష లేదు ఆలోచన లేదు, ఆలోచన లేదే అభ్యసనం లేదు. భాష అంటే ఏంటి అని అంటే దట్స్ ఆల్ ఫర్ అండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో, థ్యాంక్ యూ గైస్.